హిందూ సంప్రదాయంలో కొన్ని రకాల పవిత్ర మొక్కలను ఇంట్లో పెంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. వాటిలో అరటి మొక్కకు అత్యున్నత స్థానం ఉంది. లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువుల అనుగ్రహంతో ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలనే ఉద్దేశంతో చాలామంది తమ ఇళ్ల ఆవరణలో అరటి మొక్కలను నాటుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఈ పవిత్రమైన మొక్కను సరైన దిశ, సరైన పద్ధతిలో నాటితేనే దాని ఫలితాలు అందుతాయి. లేకపోతే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. దేవతల గురువు బృహస్పతితో అరటి చెట్టుకు బలమైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. బృహస్పతి సాక్షాత్తు విష్ణువుతో సమానమని నమ్ముతారు. అందుకే పూజల్లో అరటి ఆకు, అరటి గెలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ప్రతి పండుగ, విశేష సందర్భాల్లో అరటి ఆకులతో గుమ్మాలను అలంకరించడం, అరటి ఆకులలో భోజనం చేయడం ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా లేకపోలేదు. వాస్తు ప్రకారం అరటి మొక్కను ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో నాటడం అత్యంత శుభప్రదం. ప్రత్యేకించి ఈశాన్య దిక్కు దేవతలు బృహస్పతికి నిర్దేశించిన స్థానం కావడం వల్ల ఈ దిశలో అరటి మొక్క నాటి నిత్యం పూజించడం వల్ల ఆ ఇల్లు ఐశ్వర్యంతో తులతూగుతుంది. ఇంట్లో తగినంత స్థలం లేకపోతే టెర్రస్ పైన కూడా కుండీల్లో దీన్ని సులభంగా పెంచుకోవచ్చు. భక్తితో మాత్రమే దీన్ని పెంచాలి. ఇంటి అందం కోసం దీనిని ఎక్కడ పడితే అక్కడ నాటడం మంచిది కాదు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో అరటి చెట్టును ఉంచే స్థానం, దిశపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.